అంతా వేసేసి నీట్గా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఏదైనా సరే మనకి నీట్గా అప్లై అనేది జరగాలి. అప్పుడే మన స్కిన్లో గ్లో అండ్ ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం నీట్గా అప్లై చేసుకుంటే దేన్నైనా మనకి బాగా సెట్ అవుతుంది. ఏం మేకప్ వేసినా సరే బాగా సెట్ అవుతుంది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఫస్ట్ అయితే ఇది రాసాను కదా, నేనైతే ఇప్పుడు లైట్గా ఫౌండేషన్ రాస్తాను. ఇలా చేయొచ్చలేదు తెలీదు, బట్ నేను ట్రై చేస్తున్నాను కదా ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయని. మనకి ఆ మేకప్ కోసం అంత తెలీదు, దీంతోనే పెట్టుకుందాం. ఎందుకంటే మన ప్రోడక్ట్ ఇంట్లో నేను ఒక్కదాన్నే కాబట్టి నేనే యూజ్ చేస్తాను. మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్. ఏం బతుకులే. నా దగ్గర బ్లెండర్ లేదు, కానీ చెయ్యి ఉంది కదా, చెయ్యితో బ్లెండ్ చేసేస్తాను నేను. ఎప్పుడు కూడా బ్లెండరే ఉండాలని లేదు, నా దగ్గర అది అవైలబుల్ లేదు. మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎంత బాగుంది. ఎప్పుడు కింద నుంచి మీదకి ఇలా అక్కడే స్ప్రెడ్ చేయాలి. ఈ ముక్కు మీద రాసింది ఇక్కడ ఎక్కడో స్ప్రెడ్ చేస్తానంటే కుదరదు. మనం ఇక్కడ రాసింది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు. వావ్ గాయ్స్, ఈ డిఫరెన్స్ చూడండి. చూద్దాం పూర్తిగా పెట్టేసి. ఈ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉందంటే అసలు నేను అప్పుడు ఎప్పుడో కటక్లో ఉండేటప్పుడు ఉంటారు కదా వాళ్ళు ఇదే స్మెల్ వచ్చింది, ఇదే ఫ్రేగ్రెన్స్. మనకు అప్పుడు అంత ఐడియా లేదు అసలు ఇదేం ఫ్రేగ్రెన్స్ అనేది కనిపెట్టడం కూడా. బట్ వన్ సైడ్ వేసాను, ఎలా ఉందో మీకు డిఫరెన్స్ తెలుస్తున్నాం. ఇటువైపు చూడండి కొద్దిగా ఆయిల్ ఏం లేదు, ఇటువైపు కొద్దిగా ఆయిల్గా ఉంది. దాన్ని కూడా మనం కవర్ చేస్తాం. నాకు ఫస్ట్ నుంచి నా స్కిన్ కొద్దిగా ఆయిల్, అందుకోసమే నేను అంతగా ఏ ప్రోడక్ట్ వాడాలి అలాంటిది వాడాలి అనే విషయం నాకు తెలీదు. బట్ ఇప్పుడైతే లైట్గా అలా సన్ స్క్రీన్ సిరం అవన్నీ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఏదో బేసిక్ నాలెడ్జ్ ఉంది, అంతేగాని ఎక్కువేం లేదు. నాకే తెలీదు, మీకు చెప్పేస్తున్నాను. నేను చూడండి, దీన్ని మనం అందరికీ యూజ్ చేసుకున్నాం. కెమెరా చూస్ చేసుకుంటే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓకే, ఇప్పుడైతే మనం ఈ మూడిట్లో ఇది చూస్ చేసుకున్నాను. ఈ కలరు చూద్దాం ఎలా వేస్తాను. మనకు అన్నిటికీ చెయ్యనే వాడతాను, ఇంక నేను బ్రష్ ఏం వాడినా. లుక్ ఎట్ దిస్, వావ్. చూద్దాం ఇంకా ఫైనల్ టచ్ వరకు కొద్దిగా చూద్దాం ఎలా వస్తుందో ఏంటో అని. నాకు ఏది కూడా డార్క్గా మనం వేసామని తెలియాలని అనేం నచ్చదు, లైట్గా వేస్తేనే బాగుంటుంది. బట్ నేను మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా వేస్తున్నాను, అంతేగాని ఇంకా ఇంతలా వేస్తానని మీరు ఎప్పుడు అనుకోకండి. నేను ఎప్పుడు చాలా లైట్గా వేస్తాను. నాకు డార్క్గా వేసి అంటే మనం వేసామని అవతల వాళ్ళకి తెలియకూడదు, అలాంటి షేడ్స్ అలా వేస్తేనే నాకు నచ్చుతుంది. ఇది ఇంకొద్దిగా షైనీగా కనిపించడం కోసం వేసి చూసారా. ఈ రెండింటికి తేడా, దీనికి ఇది ఒక లేయరే, ఇది రెండు లేయర్స్. దీనిపైన ఒక వైట్ కలర్ వేసి సో మనకి ఇది ఇంకొద్దిగా లైట్ చేస్తుంది కాబట్టి మనం కూడా వేసేద్దాం. బాగుంది. వావ్ గాయ్స్, సో స్వీట్ కదా. ఓకే, ఇది అయిపోయింది. కాజల్ యూజ్ చేద్దాం. కాజల్ అండ్ ఐలైనర్. ఇదేంటి పని చేయట్లేదు, రావట్లేదండి. కళ్ళకి ఎందుకు పెట్టింది, పర్వాలేదండి. మెల్లిగా మేనేజ్ చేద్దాం. ఓకే, గట్టిగా అచ్చి పెడితే రాస్తుంది, బట్ ఇలా అచ్చి పెట్టేటప్పుడు ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇప్పటి నుంచి ఒక ఫుల్ వీడియో చేయాలని చెప్పి ఆల్రెడీ ట్రెండ్స్ షాపింగ్ మాల్కి వెళ్ళింది ఒకటి వీడియో చేశాను, బట్ నాకు ఎడిట్ చేయడానికి కాలేదు. ఐలైనర్ పడుతున్నాను నేను. యాక్చువల్గా దీన్ని ఏమనుకున్నానంటే కృష్ణాష్టమి వస్తుంది కదా, మా బాబుకి లేదా మా అక్క వాళ్ళ పిల్లలకి వేసి ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను. బట్ వాళ్ళకి వేసేటట్లు లేకపోయేసరికి నేను వేసుకుంటున్నాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ ఐబ్రో పెన్సిల్, ఇది నేను ఎక్కువ వాడను. ఇరిగిపోయింది గాయ్స్. సరే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏం చేస్తాం, గాబర్లో చూసుకోలేదు, అయినా సరే వాడద్దాం. మరి ఇదే కదా మనకు కావాల్సింది. ఓకే, ఇది ఇరిగిపోయింది కాబట్టి ఇందులో ఇది ఇలా దాచేద్దాం. దీన్ని చూసి వాడదాం. 1 minute. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓకే, చూసారా నా ఐబ్రోస్ నాకు వేసుకోవడం రాదు, బట్ ఏదో మీకు చూపిద్దామని చెప్పి మెల్లిగా వేసేసాను. మిగిలిపోయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
కొద్దిగా బ్లష్ వేద్దాం. బ్లష్ ఎలా వచ్చిందో ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఏదో వీడియోలో చూసాను చప్పిగా ఉన్న గర్ల్స్ మరీ బుగ్గల పైన కాకుండా ఈ సైడ్ వేస్తే బాగుంటుంది అని చూసాను. బాగుందని చెప్పొచ్చు. హైలైటర్ అనేది కొత్త, నేను ఎప్పుడు వేయను. బట్ ఈసారి మీకు చూపిద్దాం, నేను కూడా నేర్చుకున్నాను. ఎప్పుడు పాత రెగ్యులర్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఇలా వేస్తున్నాను. బ్లష్ కూడా అయిపోయిందని చెప్పొచ్చు. నేను ఏమైనా ఈ ప్రాసెస్లో ఏదైనా ముందు వెనక వంటలు ముందు వేస్తే మాత్రం మీరు డెఫినెట్గా నాకు చెప్పండి, చెప్తేనే కదా తెలుస్తుంది ఏదైనా. అండ్ ఇక్కడ ఈ లిప్స్టిక్ ఇది ఎంత బాగుందో చెప్పలేను, చూద్దాము. నేను ఎప్పుడు ఒక పక్క వేస్తాను, ఇంకో పక్క ఇలా బ్లెండ్ చేస్తాను. అప్పుడే హెవీగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మేకప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది ఒకటే మిగిలిపోయింది. దీన్ని అయినా సరిగ్గా చింపుదాం పాడుగొట్టకుండా. ఓకే, చిరగంటుంది ఏమంటా. ఓకే, ఇంక దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇవన్నీ వేసేటప్పుడు చాలా స్లోగా వేయాలి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే ఓకే. ఫైనల్గా ఫస్ట్ అయితే స్టిక్కర్ పెట్టుకుంటే లుక్ అనేది కంప్లీట్ అవుద్ది. ఏదైనా సరే స్టిక్కర్ లేకపోతే లుక్కే బాగోదని చెప్పచ్చు. ఇప్పుడు సింధూర్ ఒకటి ఉంటుంది కదా, దీన్ని వేస్ట్ చేయకూడదు. నా రెగ్యులర్ వే, గో టు వే ఇది. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కూడా కొట్టింది ఫైనల్. అండ్ ఇక్కడ కూడా ఓకే రెడీ. ఇప్పుడు మనం వీడియో తీద్దాం. అంతా బాగుంది కానీ నా హెయిర్ స్టైల్ ఏంటి ఎలా ఉందని కాపాడకండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. నేనైతే దాన్ని కూడా మార్చేసి మీకు నా ఫుల్ లుక్ అనేది చూపిస్తాను. కానీ ఒకటి మాత్రం మర్చిపోండి, ఏదైనా తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. ఫస్ట్ నేను ఇది ఆర్డర్ చేసినప్పుడు ఏమైందో తెలుసా, ఇది సరిగ్గా నాకు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల దీన్ని నేను మళ్ళీ రిటర్న్ పెట్టాను, రీప్లేస్మెంట్ పెట్టాను. ప్రోడక్ట్ రిటర్న్ లేదని చాలా ఇబ్బంది అయితే నాకు జరిగింది. బట్ డ్యామేజ్ ప్రోడక్ట్ ఇస్తే ఎవరిని తీసుకుంటాం చెప్పండి. ఎంత ఫ్రీగా వచ్చినా సరే డ్యామేజ్ ప్రోడక్ట్ ఇస్తే నేనైతే అసలు. ఈ సైడ్ నాయిస్ మీరు అంత డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వద్దు. మా బాబు వచ్చేసాడు, వాడు లేనప్పుడు నేను స్టార్ట్ చేస్తే వాడు ఫైనల్గా వచ్చేసాడు. ఇంకా నా లుక్ ఎలా ఉందండి నేను చూపిస్తాను. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ దీపుగడ్ అయితే ఈరోజు ఇలా రెడీ అయిపోయాడు ఫ్లిప్కార్ట్ దాయి వల్ల. ప్రోడక్ట్ అంతా చాలా బాగుందని చెప్పొచ్చు. నేను ఏదైనా ఇందులో మిస్టేక్స్ చేస్తే డెఫినెట్గా నాకు చెప్పండి, అప్పుడే తెలుస్తుంది చెప్తేనే. సో ఎంత అందంగా ఉన్నాను అనేసి చూస్తున్నాను, బట్ మనం అంత అందంగా ఉంటామని నేనైతే అనుకోను. బట్ ఎలా ఉందో నా మేకవర్ అనేది కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.